ఛానల్స్లో వచ్చిన కథనాలపై విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఆవేదనతో మాట్లాడారు. రాజకీయాలంటే చిన్న చూపు ఉన్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. జగన్ ఆహ్వానంతో వైసీపీలో చేరానని తెలిపారు. తనను రాజకీయంగా చంపిన పార్టీ వైసీపీ అని చెప్పుకొచ్చారు. మళ్లీ రాజకీయ జీవితం ఇచ్చింది పవన్ కళ్యాణ్ అన్నారు. తనపై తప్పుడు కథనాలు వేయడం దుర్మార్గమన్నారు. రాజకీయాల కోసం 6 ఎకరాల సిటీలో భూములను అమ్ముకున్నానని, అవినీతి చేసి సంపాదించే స్థాయికి తాను దిగజారలేదన్నారు. కథనాలు రాసేవారి ఓసారి ఆలోచన చేయాలన్నారు. ఇటువంటి కథనాలు చూస్తే కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులు బాధపడుతున్నారన్నారు. పబ్బులు, లిక్కర్ షాప్ నుండి లంచాలు లాంటి కథనాలు అన్యాయమని పేర్కొన్నారు. కథనాలు రాసిన వారు 30,000 షాప్ నుండి కాదు కదా, కనీసం తాను టీ తాగినట్టు నిరూపిస్తే తన రాజకీయం వదిలేస్తానని తెలిపారు. అందరికీ ఇదే తన ఛాలెంజ్ అన్నారు. తప్పుడు కథనాలు రాసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను నోరు విప్పితే మీ అవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరించారు. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. నైటు ఎటువంటి రెంట్ లేకుండా ఫ్రీగా ఉండాలి, వాళ్ళు అత్యంత పేదవాళ్ళు అని చెప్పేసి అక్కడ పెడితే వాళ్ళ జీవితంలో ఎంతో అంధకారంగా ఉన్న వాళ్ళు అందరూ అనగా చేరి నెలకంతా కష్టపడితే వాళ్ళకి మిగిలేది నైట్ అంతా కష్టపెట్టినది 5,000. ఒక్కొక్కరు నాకు 30,000 ఇస్తున్నారా? నా రాజకీయ జీవితంలో ధనంజయ రెడ్డి, నీకు మీ ఓనర్కి చెప్తున్నా, మీరు ఒక అమ్మబ్బకు పుడితే, మీ నాన్నకే నువ్వు పుడితే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడన్నా టీ తాగినట్టుగా చూపించినా నేను రాజకీయాలు తప్పుకుంటా. ఫ్రీగా టీ తాగిన నా రాజకీయ జీవితంలో ఎవరి దగ్గరైనా 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో టీ ఫ్రీగా తాగితే డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ వెళ్ళానని నిరూపిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా. నువ్వు మీ నాన్నకి నిగరంగా పుట్టావని ఒప్పుకో, నా ఛాలెంజ్ని తీసుకో. రాసినోడికి చెప్తున్నా, నా ఛాలెంజ్ని తీసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా మీద చేసిన విమర్శకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మీ నాన్నకి నిగరంగా పుడితే నా ఛాలెంజ్ తీసుకోండి. ఎక్కడన్నా నీ ఫ్రీగా తాగనని, టీ తాగనని నిరూపించడం చాలు. టీ లంచాలు 3,000 30,000 కాదు. నేను చెప్పనా, నేను నోరు తెరిస్తే నువ్వు అక్కడ అరగంటలో జైలుకి వెళ్తావు. అరగంట పాఠ్య పుస్తకాలు గుర్తు చేస్తా చూసుకో. పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్కి ఎంత తీసుకున్నావు? గుండెల్లో రైలు పరిగెడితే నేను నోరిపించు నీకు. ఎంత తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నావు? స్పాట్ చెప్పాలా? ఎవరి దగ్గర తీసుకున్నావు చెప్పాలా? చిక్కు. ఇంకా మళ్ళీ జీవితంలో నువ్వు బయటికి రాలేవు. దొంగలకే దొంగలు. కామరాజు గారి దాకా ఎంత తీసుకున్నారు తెలుసా? చెప్పాలా? ఎన్సీసీ ప్రాజెక్టులు ఎంత తీసుకున్నావు చెప్పాలా? నేను ఎప్పుడన్నా మీ వ్యక్తిగత జీవితం మాట్లాడానా? ఎప్పుడన్నా మీ అవినీతి గురించి నేను మాట్లాడానా? నేను అవినీతి పరుణ్ణా? ఎక్కడ్రా అవినీతి పరుణ్ణి? ఎక్కడా? నేను ఛాలెంజ్ చేస్తుంది. ఎవరికైనా నేను ఛాలెంజ్. ఎక్కడ కాదు అసలు 30,000 కాదు కదా, 3 రూపాయలు కాదు కదా, ఒక టీ ఫ్రీ ఎక్కడ తీసుకుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. అది అందరికీ చెప్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా నా మీద ఐటెం రాసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. నేను ఎక్కడైనా కానీ ఒక టీ ఫ్రీగా తాగానే నిరూపిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా. రాసినోడు ఏం చేస్తానో అడుగుతాను. నేను తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఇంకో రకంగా ఏ విధంగా తీసుకోవాలన్నది మాకు తెలుసు. ఏంటి నేనేదో పత్రిక పెట్టుకున్నాను, నాకు ఇష్టమైనట్టు రాస్తాను, లేకపోతే నేనేదో చేస్తానంటే చూస్తూ ఊరుకొని గాల్లో కొనవండి. మేము ఈ పొజిషన్ రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. నరకం తల్లాపిల్ల రోడ్ల మీద తిరిగి ఎంత కష్టపడితే ఈ పొజిషన్ కూర్చుంటాం. సింపుల్గా నాకు ఒక పేపర్ పెట్టుకున్నాను, నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను, నోటుకు వచ్చినట్టుగా పేలిపోతే చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటాం అనుకుంటారా? ఏంటి మీ ఉద్దేశం? తప్పు చేస్తే నిలదీయండి. తప్పు చేస్తే ఎక్కడన్నా ఉంటే ప్రూఫ్ పెట్టండి, ఫేస్ టు ఫేస్ రమ్మనండి, అడగండి, తప్పు చేసిన మీద రాయండి, నిలదీయండి. అవసరమైతే మీకు ఆ రైట్ ఉంది. అసలు ఏ సంబంధం లేదు. ఎక్కడ పప్పు అంట
ఆ దరిద్రం కూడా ఇవాళ వ్యవసాయం చేసుకుంటే ఆయన కట్టిందే. పార్టీ మారే ముందే దాన్ని నేను ఏ రోజుకి అమ్మేసి బయటకు వచ్చా. అసలు పబ్బులు ఎక్కడో నేను అసలు ఎక్కడికి నాకు ఏం చదువుతాను ఒకటి నాకు అసలు ఎక్కడన్నా ఒక జాబ్ ఉందా, లేకపోతే నేను ఎక్కడ లెక్కల్లో పాల్గొన్నానా, నేను ఎవరికైనా ఒక అధికారికి చెప్పానా, ఎవరితోన్నా మాట్లాడానా? నన్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీ అవినీతి సామ్రాజ్యాన్ని బయటికి తేవాలా? ఎక్కడెక్కడ ఎంత తీసుకొని చెప్పాలా? నేను ఫస్ట్ నుంచి ఉన్నా, మీతో గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఏం చేశారో నా నోరు ఇప్పించొద్దు. నా నోరు ఇప్పితే మీరు బయటకు కూడా రాలేరు. మీ అవినీతి సామ్రాజ్యం అడగండి. వ్యవసాయం చేసుకున్న సాయిరెడ్డిని శంషాబాద్లో ఎవడెవడు ఎక్కడ ఏ టైంకి ఏమి ఇచ్చాడో చెప్తా. నా నోరు తెరవనివ్వద్దు. మీరు చేసిన అవినీతి అందరు చేస్తారనుకుంటారా? అసలు ఎలా రాస్తారండి? ఒక వ్యక్తి మీద మీ ఇష్టం వచ్చి ఎలా రాస్తారు? కడుపు అన్నం తింటలేదు. మనం రాసే ముందు ఏంటి అసలు సంబంధం ఉందా లేదా, ఎందుకు రాయాలి, ఎందుకు రాయాలి? అసలు కనీస జ్ఞానం ఉండాలి కదా రాసేటప్పుడు. మీరు పత్రిక పెడితే రాసేస్తారా? మీ వల్ల జర్నలిజం చదువుకున్న వాళ్ళకి, జర్నలిస్టులు కూడా చెడిపోయి వస్తూ ఉంది. మీరు అవినీతి చేస్తే అందరు చేసినట్టుగా బలవంతంగా వాళ్ళతో కూడా తప్పు చేపిస్తున్నారు. మీరు ల్యాండ్ సెటిల్మెంట్లా నేను కొనుక్కున్నవే నా సెటిల్ చేసుకోలేకపోతున్నాను. నేను 10 సంవత్సరాల క్రితం ఇరుక్కున్న డబల్ రిజిస్టర్ 20 పెట్టి అవే నేను చేసుకోలేకపోతున్నా. ఇంకొక సెటిల్మెంట్ చేసేది అక్కడ. అప్పుడప్పుడు వెళ్తున్నా. ఉదయం 6 గంటల నుంచి ఎవడు విశాఖపట్నం 24/7 అందుబాటులో ఉంటాను నేను. నోటికి ఏ వస్తే రాసేస్తారా? ఏం పద్ధతి ఇది? మాలాంటి వాళ్ళకు నిప్పు మీద ఉమ్మూస్తే మీకు పడద్ది. మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా కదా, ఏ సాక్షి వాళ్ళు వస్తారా, మీ స్టూడియోకి రావాలా, మీ ఇంటికి రావాలా, నేను చేసిన ఆరోపణ నిరూపిస్తా. నేను చేసిన ప్రతి ఆరోపణ నిరూపిస్తా. నా దగ్గర నేను ఒక టీ తీసుకుని నిరూపించండి. ఒక టీ ఎవరి దగ్గర ఒక టీ, ఈ 15 రోజులకు బస్ టికెట్, ఒక ట్రైన్ టికెట్ తీసుకుని నిరూపించినా మీరు ఏం చెప్తే చేస్తాను. నేను నా లైఫ్లో నేను ఎవరికైనా ఇవ్వడం తప్ప జేబులో డబ్బులు రాకపోతే కనీసం టీ రావడం కూడా బయటకన్నా. నా వ్యక్తిత్వం మీద, నా పర్సనల్ లైఫ్ మీద ఎలా ముద్దలు వేస్తారు? మన అన్నమే కదా తిన్నాం, గడిగని తిన్నామండి. అదే మీ ఫ్యామిలీ మెంబర్, మీ నాన్న మీద, మీ అమ్మ మీద చేసి ఒప్పుకుంటారా మీరు? 30,000 సంపాదిస్తారు వాళ్ళు. లెక్కరంట. ఏంటి లెక్కరు? అసలు నాకు ఎక్కడ సంబంధం? అసలు ఒక్క టన్ను దానికి సంబంధం ఉందా? ల్యాండ్ సెటిల్మెంట్లు, లెక్కల సెటిల్మెంట్లు మీరు చేసేవి అందరు చేస్తారు అనుకుంటే ఎలాగా?